ఇదేంటి బెడ్రూమ్లో బోర్ కొట్టి బాల్కనీలో పడుకుందా? బృందా బృందా కొంప తీసిపోయిందా? చెక్ చేద్దాం. ఊపిరి కూడా ఆడట్లేదు. నిజంగానే పోయిందా? పోయే ఉంటుందిలే. నా అలాంటి మంచోళ్ళని కష్టపడితే ఇలానే అవుతుంది. జిహెచ్ఎంసీకి ఫోన్ చేద్దాం. ఇవ్వండి, నేనండి, దయ్యం కాదు. ఏం చేస్తున్నావు ఇక్కడ? అంటే ఈ మధ్య బాడీలో ఫ్యాట్ కొంచెం ఎక్కువైంది, ఫ్లెక్సిబిలిటీ కోసం యోగా చేస్తున్నాను. అందుకే అడ్డమైన గడ్డి తినొద్దని చెప్పింది. నేనెప్పుడు బయట తిన్నానండి, రోజు ఇంట్లో నేనే కదా వండుకొని తింటాను. నేను చెప్పేది కూడా నీ వంట గురించే. అంటే నా వంట మరి అంత దరిద్రంగా ఉంటుందా? మరి లేక ప్లేట్లు నాకెత్తరా? నీకన్నా రోడ్ సైడ్ ఫుడ్ 99 రూపీస్ బిర్యానీ చాలా బాగుంటుంది. అయితే రోజు వెళ్ళి అక్కడే తినండి. నేను తాళి కట్టింది నీకే, వాళ్ళకి కాదు. మరేం చేయను, నా వంట మీకు నచ్చట్లేదు కదా. అందుకే ఈ రోజు నుంచి వంట నేనే చేద్దామని ఫిక్స్ అయ్యాను. నిజంగా? కాదే, నాకు ఇందాక నుంచి ఒక డౌట్ కొట్టేస్తుంది. బాడీలో ఫ్యాట్ తగ్గాలంటే ఎక్సర్సైజ్ చేయాలి కానీ నువ్వేంటో యోగా చేస్తున్నావు? అంటే నాకు ఏ ఎక్సర్సైజ్ చేయాలో తెలియదండి. జిమ్కి వెళ్దామంటే వర్కౌట్ అవ్వట్లేదు, అందుకే ఇంట్లోనే యోగా చేస్తున్నా. నన్ను అడిగితే నేను చెప్తా కదా. మీకు తెలుసా? ఎందుకు తెలీదు? పెళ్లికి ముందు రెగ్యులర్ గా జిమ్కి వెళ్ళాను చూడు. నిజమే. అమ్మో, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నీ ఒంట్లో ఉన్న కొవ్వంతా కరిగిస్తావు కదా నేను. ఏంటండి చేతికి చీపురిచ్చారు? అంటే ఎక్సర్సైజ్ చేసే ముందు వార్మప్ చేస్తారు కదా, ఇది అలాంటిదే. ఊడ్చేసే. సరే అండి, కొంచెం పెట్టుకోండి పెట్టుకోండి. అమ్మా, దోలు తీరిపోయింది. ఏడేడు. ఏవండి, ఇప్పుడు స్టెప్ 2 ఎక్సర్సైజ్. ఏంటండి ఇవి? కడిగేసి. ఇవి ఆల్రెడీ కడిగినవి అండి. నీ ఫ్యాట్ కరగాలంటే ఇవి మళ్ళీ కడగాలి. కడుగు. దోలు తీరింది. అబ్బా, స్టెప్ 3 ఇంకా ఉందా? తొడుగు. అమ్మా, ఇంకా నా వల్ల కాదండి. అంతే బృందా, చాలా సింపుల్. ఇలా నెల రోజులు చేసావనుకో ఒంట్లో ఉన్న కొవ్వంతా కరిగిపోతుంది. అమ్మో, నెల రోజులా? రేపు పొద్దున లెగుస్తానో లేదో కూడా నాకు తెలియదండి. నువ్వు బాధపడకు బృందా, దగ్గర నుండి లేపి మరి పనులన్నీ చేపిస్తానుగా. జిమ్ముకి వెళ్తుందంట, జిమ్ముకి.